స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతిం వ్యాసం తతో జయమధీరయేత్. సో మహాభారత కథలు చెప్పుకుందాం. మీరు ఏ ఒక్క విషయం కూడా దాచకుండా అన్ని నిజాలు చెప్పండి నాకు అని దేవయాని అడుగుతుంది. దేవయాని మాటలకు శుక్రాచార్యుడు, అమ్మ నేను దేవలోక నుంచి వచ్చిన వాడిని, బ్రహ్మదేవుడు నాకు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి వరాల ప్రకారం నేను ఈ సరైన కాలంలో వర్షాలను కురిపించి ఔషధాలను పెంపొందించి మనుషులకు అవసరమైనటువంటి ఆహారాలని అవన్నీ అందించటంలో నా వంతు కర్తవ్యంగా నా పనిని నేను చేస్తున్నాను. అది చేస్తూ దానితో పాటు ఈ వృషపర్వునికి గురువుగా ఉన్నాను. నేను దేవలోకానికి సంబంధించినటువంటి వాడిని, కానీ ధర్మాధర్మాలను ఆలోచిస్తూ ఉంటాను కదా. ఈ రాక్షస జాతికి కూడా గురువు అనే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. వాళ్ళకి గురువుగా ఉండి వాళ్ళని సక్రమమైన మార్గంలో నడిపించాలి. లేకపోతే వీరు కూడా అధర్మ మార్గంలో నడుస్తా అధర్మమైనటువంటి పనులే చేస్తూ ఉంటారు. నాకు సాధ్యమైనంత వరకు వీరికి ధర్మాన్ని బోధించి ధర్మ మార్గంలో వీరిని నడిపిస్తూ ఉండటం నా బాధ్యతగా భావించి వచ్చాను. వీరికి ధర్మాన్ని బోధిస్తూ, ధర్మాన్ని ఒక్కదాన్నే కాదు అన్ని విషయాలని వీరికి నేను నేర్పిస్తూ వీరిని ఒక సక్రమమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాను అని చెప్తారు. ఇందులో ఒకరి మీద ఆధారపడి ఉండటం అనేది లేదు. నేను వారికి గురువు. ఒక రకంగా చెప్పాలంటే వృషపర్వుడి కన్నా నేనే ఉన్నత స్థానంలో ఉన్నాను. నేను అతనికి గురువుని, అతను శిష్యుడు. సో అతను నన్ను గౌరవించాలి. మరి గురువుకి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వడం అనేది వారికి ఉండవలసినటువంటి లక్షణం కదా. నేను ఎప్పుడూ తక్కువ వాడిని కాదు. ఈ లోకం కాకపోతే నేను ఎక్కడైనా ఉండగలుగుతాను. నా గౌరవం నాకుంది. అది నాకు బ్రహ్మదేవుడు ఇచ్చాడు. దేవతలందరూ నన్ను సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి నన్ను చక్కగా గౌరవిస్తూ ఉంటారు. నేను త్రిలోకాల్లోనూ పూజనీయుడైనటువంటి వాడిని. ఇది అమ్మ నిజం అని చెప్తారు. ఆ శుక్రాచార్యుడు చెప్పిన మాటలు వినగానే మరి నా తండ్రి ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, ఇంతటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నా తండ్రిని భిక్షుకుడు, యాచకుడు అని శర్మిష్ఠ తన నోటికొచ్చినట్లు మాట్లాడి నన్ను అవమానించింది. నన్ను కాదు మిమ్మల్ని అవమానించింది. అలాగే ఒక గురువుని, గురుజనులను గౌరవించినటువంటి రాజ్యంలో మనం ఉండటం అవసరమా నాన్నగారు? నేను ఈ రాజ్యంలోకి అడుగు పెట్టను అని దేవయాని మొండి పట్టుదల పట్టి కూర్చుంటుంది. ఆమె మాటలన్నీ విని కూతురు అంత మండు పట్టుదలిగా తండ్రిని అవమానించారని బాధపడుతూ ఉంటే ఆ బాధను చూడలేక శుక్రాచార్యుడు కోపంగా వృషపర్వుని దగ్గరికి వెళ్ళి, వృషపర్వ, ఏదన్నా ఒక విత్తనం మనం చల్లితే అది వృక్షమయ్యి ఫలాలను అందించడానికి కొంత సమయం పడుతుంది. కానీ అధర్మం అనేటువంటి పని ఏదైనా మనం చేశామంటే అది అంత సమయం తీసుకోదు. వెంటనే అది మనకి ఏదో ఒక రకంగా సరైనటువంటి సమాధాన్ని ఇస్తూ ఉంటుంది. నీకు కొంచెం కూడా గురువు మీద గౌరవం లేదు, మర్యాద లేదు. నన్ను నీవు నీ దగ్గర ఉన్నటువంటి భిక్షకుడిలాగా భావిస్తున్నట్లున్నావు. నేనేదో పని పాట లేక నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశ్రయించినట్లుగా భావిస్తున్నట్లున్నావు. ఇంతటి గురువుని నిరాదరించే వారి దగ్గర నేను ఉండదలుచుకోలేదు అని చెప్తారు శుక్రాచార్యులు. అసలు ఏం జరిగింది అని అంటే, నీ కుమార్తె శర్మిష్ఠ నా కుమార్తెను అవమానించింది. అంతేకాదు ఇది ఇప్పుడే మొదటగా జరగటం కూడా కాదు. అంతకుముందు కచుడని నా ప్రియశిష్యుడు ఉండేవాడు. అతను నా దగ్గర విద్యాభ్యాసం నేర్చుకోవడానికి వస్తే నీ సేనలు, నీ దాసీ జనాలు, నీ బంధువులు కలిసి ఆ కచుడిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి చివరికి హతమార్చేదాకా వెళ్ళి అతన్ని హతమార్చి అనేక రకాలుగా హింసించారు. నేను మరలా మృత సంజీవిని విద్య ద్వారా అతన్ని బ్రతికించి అతనికి విద్య నేర్పించాను. ఇన్ని చేశారు, అప్పుడు కూడా నువ్వు ఏమీ మాట్లాడలేదు. సరే, ఇందులో దేవతల యొక్క కుట్ర కూడా ఉన్నదని నేను కూడా కొంత భావించి ఊరుకున్నాను. కానీ ఇది మరి అన్యాయం కదా. నా కుమార్తెను నీ కుమార్తె శర్మిష్ఠ చంపాలని ప్రయత్నం చేసింది, బావిలోకి తోసేసి వచ్చేసింది. నువ్వు కనీసం దాని గురించి విచారణ చేయలేదు, పట్టించుకోలేదు. ఇది ఏమాత్రం అంటే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నట్లే కదా, నన్ను నా జనులను నీవు నిర్లక్ష్యం చేస్తున్నట్లే కదా, నా మీద నీకు ఎటువంటి శ్రద్ధ లేదు కదా అంటే, గురువర్య, నిజంగా నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఏమి జరిగిందో
నాకు అసలు తెలియదు. దేవయానికి శర్మిష్ఠకి మధ్య వచ్చినటువంటి గొడవ గురించి కానీ, శర్మిష్ఠ దేవయానిని పాడుబడిన బావిలోకి తోసి వచ్చేసినట్లుగా మీరు చెప్పినంత వరకు నాకు తెలియదు అని చెప్తుంది. నీకు తెలుసా లేదా అనేది నాకు అనవసరం. ఒక రాజుగా అందరి యొక్క యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత నీది. నీ కుమార్తె మా యందు నిరాదరణగా ప్రవర్తిస్తుంది. ఆ నిరాదరణని నా కుమార్తె భరించలేకుండా ఉన్నది. ఇక నేను నా కుమార్తె నీ రాజ్యంలో ఉండం, మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం రాజ్యాన్ని విడిచి అని చెప్పగానే వృషపర్వుడు లేదు గురువర్య, మీరు లేకపోతే ఈ అసుర సంతతే లేదు, మా వంశాలే నిలబడవు. మీ వల్ల, మీ దయా దాక్షిణ్యాల వల్ల, మీ భిక్ష వల్ల, మీరు నేర్పిస్తున్నటువంటి విద్య వల్లే మేమందరం బతికి బట్ట కట్టగలుగుతున్నాం. మీరనే వాళ్ళు లేకపోతే మా జీవితాలు ఏంటి, మేమేమైపోతాము? ఆ దేవతలు మమ్మల్ని ఎన్ని రకాలుగా హింసిస్తారో కదా, మీరు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టవద్దు అంటాడు. నేను మీ దగ్గర ఉండను అని శుక్రాచార్యుడు కూడా మండుపట్టి కూర్చుంటాడు. సెలవు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.